ఫస్ట్ ఇలా చెంబుకి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాన్ని ఇలా మంచిగా టైట్గా కట్టేసేయాలి. ఇంకా పీఠం ఏర్పాటు చేసుకుని ఒక ప్లేట్లో బియ్యము, ఇంకా దానిపైన ఒక చెంబు, దానిపైన ఒక చెంబు, కింద చెంబులో బియ్యం పోసానండి. కావాల్సి వస్తే నీళ్ళు కూడా పోసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ మాత్రమే. బ్లౌజ్ పీస్ ఏంటి అంటే మంచి షైనింగ్ది, అంటే పట్టులాగా ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకుంటే కొంచెం బాగా కుడుతుందండి అమ్మవారికి డెకరేషన్. ఇంకా తర్వాత 2 చెంబులు కదులుతున్నాయండి ఎంత పెట్టినా కూడా. అలా అని చెప్పి ఇంకా అలా పెట్టేశాను, టేప్ వేసేసాను దానికి ప్లాస్టర్. ఇంకా ఆ కర్ర పెట్టాం కదా, అది బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ రావాలి. అలా కుర్చీలు వేసిన తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకోవాలి. 1 by 1 సర్దుకున్న తర్వాత మీ దగ్గర ఏంటి గోల్డ్ లేస్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి అది ఒకటి ఉంది దారం, అది పెట్టేశాను. ఇంకా దారానికి వడ్డానం కూడా పెడతానండి. ఫస్ట్ పెట్టడం మర్చిపోయాను, ఫస్ట్ నగలేసేసాను అమ్మవారికి. ఇంకా పైన ఏంటి కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి పెట్టాలంటే అవ్వదు కదా, ముందుగానే నగలేసేసుకోవాలి అమ్మవారికి మనం ఇష్టమైన నగలు. నేనైతే అమ్మవారికి ఎప్పుడు వేస్తానండి, అమ్మవారి కోసమే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఇప్పుడు వడ్డానం పెట్టాను. ఇంకా అమ్మవారికి యూజ్ చేసినవి మళ్ళీ నెక్స్ట్ ఏడాది కూడా అమ్మవారికే యూజ్ చేస్తానండి. అవి ఇంకా నేను పర్సనల్ యూస్కి చేసుకోను. ఇంకా అమ్మవారికి అది కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయకి టైట్గా ముడి వేసాను. కూర్చోవట్లేదు అమ్మ, అయినా కానీ హెల్ప్ తీసుకొని ముడి వేసేసాను. ఇంకా అటు ఇటు హ్యాండ్స్ పెడదాం అనుకున్నానండి, కానీ సెట్ అవ్వలేదు. ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ టైం చేసి పెడతాను. ఇంకా బ్యాంగిల్స్ పెట్టేశాను, అటు ఇటు కర్ర కనిపిస్తుందని చెప్పేసి. ఇంకా ఇలా పూలతోని డెకరేట్ చేశాను. అమ్మవారి ఐటమ్సే అండి. ఇప్పుడు పూజ చేయగానే మళ్ళీ తర్వాత అన్నీ బాగా సర్దేసుకుంటాను. ఇలా నా దగ్గర ఏనుగు బొమ్మలు ఉన్నాయన్నమాట. అవి పెట్టడానికి ఎలా టేబుల్స్ లేవని చెప్పేసి ఇలా ఒక బాక్స్ తీసుకొని దానికి క్లాత్ కట్టేసి ఇంకా ఫ్లవర్స్తో అలా డెకరేషన్ చేసేసాను. డెకరేషన్ చేశాక ఏనుగు బొమ్మలు అయితే పెట్టుకున్నాను. శ్రీ మహాలక్ష్మికి అటు ఇటు ఇరువైపులా ఏనుగు బొమ్మలు ఉంటాయి కదండి, మంచిగా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అలా నాకు చాలా ఇష్టం అండి, ఇష్టంగా కొన్నాను అనమాట విగ్రహాలు. ఇంకా ఇది ఫైనల్ లుక్ అండి. అమ్మవారు ఎలా ఉందో చెప్పాలి. చాలా సింపుల్గా ఒకటే ఒక బ్లౌజ్ పీస్తోని ఈజీగా చేసుకోవచ్చండి. మీకు కావాల్సి వస్తే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ పెట్టేది తర్వాత తీస్తానండి. ఇదండి ఫైనల్ లుక్. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు లాస్ట్కి ఏదో అమ్మవారికి లేనట్టు అనిపిస్తుందని చెప్పేసి జడ ఉంది, అది కూడా అమ్మవారికి. అయితే ఆ జడ జస్ట్ అలా పెట్టేశాను, ఎలాంటి క్లిప్స్ ఏమీ యూజ్ చేసుకోకుండా అలా పెట్టేశానండి. అమ్మవారు మంచిగా ఉంచుకుందనమాట జడ. ఇంకా నాకు ఎందుకో డెకరేషన్ చేశాక మనసు ఊరుకోలేదండి. ఎలాగో ఫ్రైడే రోజే ఇంకా మీకు షార్ట్ వీడియో చేసి పెడదామని చెప్పి అమ్మవారికి డెకరేషన్ చేశాను. ఇక ఎలాగో ఫ్రైడే కదా అని అమ్మవారికి దీపం కూడా వెలిగించాను. ఎలా ఉందండి? మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.